కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మంత్రివర్గం తొలిసారి భేటీ అయింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పలు కీలక అంశాలపై కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నారు. సచివాలయం మొదటి బ్లాక్లోని కేబినెట్ హాల్లో మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్కు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మంత్రివర్గం తొలిసారి భేటీ అయింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పలు కీలక అంశాలపై కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నారు. సచివాలయం మొదటి బ్లాక్లోని కేబినెట్ హాల్లో మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్కు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు. కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, నవీన్, ఈ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. దీనిలో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా సంతకాలు 5 సంతకాలు ఏవైతే చేశారో తొలి 5 సంతకాలు వాటికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆమోద ముద్ర వేశారు. దీంట్లో అతి కీలకమైనది డిఎస్సి, మెగా డిఎస్సి. గత ప్రభుత్వం మెగా డిఎస్సి వేస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసింది. దీంతో గత ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో, దాదాపు 16,347 సీట్ల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం దీనిపైన కేబినెట్లో ఆమోద ముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించి జూలై 1 నుంచి ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ 31లోగా పూర్తి చేస్తామని తొలి సంతకం చేసిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. కాబట్టి ఈలోగానే ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల అటు నిరుద్యోగ యువత, అదేవిధంగా ఇతర నిరుద్యోగ సంఘ జేఏసీ నేతలు కూడా సచివాలయంలో హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేబినెట్ జరిగిన రోజు ఎప్పుడు నిరుద్యోగ యువతను కావచ్చు, అదేవిధంగా యువతను కావచ్చు సచివాలయం చుట్టుపక్కల కూడా రానివ్వలేదు. అయితే ఈరోజు మెగా డిఎస్సి ఈ ఆమోద ముద్ర తెలపడం పట్ల వాళ్ళందరూ కూడా వచ్చి హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రెండో అంశం ముఖ్యంగా తీసుకుంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రాక్షస చట్టం గత ప్రభుత్వ హయాంలో వచ్చిందో దాన్ని కూడా రద్దు చేస్తూ కూడా దానిపైన కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. ఇక మూడో అంశం అతి కీలకమైంది, పేదవాడికి పట్టెడన్నం పెట్టడంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే మూసేశారో గత ప్రభుత్వ హయాంలో వాటిని తిరిగి తెరిపించడం, పునరుద్ధరించడం, దీనికి సంబంధించి మూడో సంతకం కూడా చేసిన నేపథ్యంలో దానికి కూడా కేబినెట్లో ఈరోజు ఆమోదం తెలిపినట్టుగా మనకు తెలుస్తోంది. దీంతో పాటుగా ఇక నాలుగో అంశం ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్లను 3,000 నుంచి 4,000కు
సామాజిక భద్రతా పింఛన్లను 3,000 నుంచి 4,000కు ఏదైతే పెంచారో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడింది. దీంతో పాటు ఇతర అంశాలు అంటే ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 10,000 నుంచి 5,000 నుంచి 15,000 చేయడం, అదేవిధంగా కొందరికి 10,000 చేయడం, ఈ రకంగా రెండింతలు మూడింతలు కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా పెండింగ్ గడిచిన 3 నెలలకు సంబంధించి ప్రతి నెల 1,000 రూపాయలు చొప్పున అంటే 3,000 గతంలో ఇచ్చేవారు, 4,000 తాము రాగానే ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ పెండింగ్ ఏదైతే 3,000 చొప్పున ఉందో అది ప్లస్ 4,000 మొత్తం కలిపి జూలై 1వ తారీఖున అందించే విధంగా కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంటే జూలై 1వ తారీఖున ఒక్కొక్కరికి పింఛన్దారులకు 7,000 రూపాయలు పింఛన్ అందబోతోంది. ఇక తరువాత నెల నుంచి ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పింఛన్ అందజేయబోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులకు కూడా పెన్షన్ను భారీ ఎత్తున పెంచిన నేపథ్యంలో వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గతంలో ఏదైతే విజయవాడలో ఉందో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం వచ్చాక పేరు మార్చింది. దాన్ని మరలా తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వీటితో పాటుగా ఏదైతే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ను ఏర్పాటు చేయడం దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు గత ఎన్నికల్లో 6 అంశాలు ఏదైతే సూపర్ 6 అని ఏదైతే హామీ ఇచ్చారో దానికి సంబంధించి టైం బౌండింగ్లో వాటిని అమలు చేసే అంశంపై ఏమేమి చర్చించాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక గంట పాటు ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. తరువాత ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు బయటకు వెళ్ళిపోయాక మంత్రివర్గ సహచరులతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి కొత్తగా మంత్రులుగా ఏర్పడ్డ వారు 17 మంది ఉన్నారు. అదేవిధంగా తొలిసారి ఎన్నికైన వారు ఇందులో 8 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఏ విధంగా ఆయా మంత్రిత్వ శాఖల్లో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్రానికి అదేవిధంగా మంత్రివర్గానికి మంచి పేరు తీసుకురావాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చంద్రబాబు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే గత కొంతకాలంగా నిర్వహించినటువంటి సమీక్షలకు సంబంధించిన అంశాలను కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 8 కీలక శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు ప్రధానంగా విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక శాఖ స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉందన్నారా? సంబంధిత అధికారులను కూడా పిలిపించే అవకాశం ఉందా? విజయ చంద్రిక ఇప్పటికే అన్ని శాఖల అధికారులు కూడా కేబినెట్తో ప్రారంభమైన వెంటనే లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మీరు చెప్పినట్టు మొత్తం 8 శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా ఆర్థిక, మైన్స్, ఎక్సైజ్ ఇటువంటి కొన్ని కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వ్యవస్థలు నాశనం చేసి ఆ శాఖలను దిగజార్చిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం మంత్రి కొల్లు రవీంద్ర కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆయా శాఖలకు సంబంధించి 8 అంశాల మీద 8 అంశాలు అంటే 8 కీలకమైన అంశాల మీద ఈ శ్వేతపత్రాలను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు ఉందని తెలుస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారుల నుంచి ఆ వివరాలు తెప్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో వీటిని అధ్యయనం చేశాక ఈ 8 అంశాల మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంట్లో పయ్యావుల కేశవ్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ ఈ 4 మంత్రులు ఉంటారని ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. వీరు ఆయా శాఖల్లో ఉన్నటువంటి అధికారులు పిలిపించుకుని ఆ శాఖల్లో పరిస్థితిని అధ్యయనం చేసి శ్వేతపత్రాలు తయారు చేసి రాష్ట్ర ప్రజల ముందుంచాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వ్యవస్థలు నాశనం చేసింది దానికి సంబంధించి అప్పట్లో వరుస శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఏ విధంగా అయితే రాష్ట్రంలో వివిధ వ్యవస్థలు నాశనం చేసిందనే దాని మీద కూడా వరుసగా శ్వేతపత్రాలు ముఖ్యంగా ఆర్థిక శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, అలా శాఖల కీలకమైనటువంటి శాఖలు ఏమైనా ఉన్నాయో రిజిస్ట్రేషన్లు, స్టాంపులు ఇటువంటి శాఖల మీద అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో శ్వేతపత్రాలను ఈ శాఖ పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలందరి ముందు కూడా ఉంచాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే 5 ఫైళ్ల మీద సంతకాలు చేశారో 5 ఫైళ్లకు సంబంధించి కేబినెట్లో ఆమోద ముద్ర పడినట్టుగా తెలుస్తోంది. అటు మెగా డిఎస్సి పట్ల అటు నిరుద్యోగ యువత కూడా ఇప్పటికే సచివాలయంలోనే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి తీశారు. గత ప్రభుత్వం మెగా డిఎస్సి అని చెప్పి డగా డిఎస్సి తీయడంతో దాని మీద తీవ్రంగా విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది ఆ నిరుద్యోగ యువత. మరలా దీంతో పాటుగా ఈరోజు ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఏదైతే ఇసుక పాలసీను ఇష్టానుసారంగా చేశారు, వ్యవస్థలు నాశనం చేశారు, ఎక్కడికక్కడ వాళ్ళ మనుషులను అక్కడ పెట్టుకుని వాళ్ళ ఏజెంట్లను పెట్టుకుని ఇసుకను అక్రమంగా దోచుకు వెళ్తున్నారని కొద్దిసేపటి క్రితం కొల్లు రవీంద్ర
సంబంధిత శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇసుక ఉచితంగా ఇచ్చేవారు, ఇప్పుడు 25,000 16,000 పైన ఇసుక ఒక లారీ కావాలంటే ఏపీలో ఉన్న పరిస్థితి. కాబట్టి దీనికి ఈ పాలసీని పూర్తి స్థాయిలో సమగ్రంగా పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించిన నేపథ్యం దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా ప్రభుత్వమే మద్యం అమ్మే విధానం ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చారు గత ప్రభుత్వం. అయితే దానిపైన మళ్ళా పునఃసమీక్షించాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో మద్యం నిషేధం చేస్తామని గత ప్రభుత్వం చెప్పి మోసం చేసి 30,000 కోట్ల రూపాయలు మద్యంపైనే అప్పు తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వీటి తర్వాత అంటే అధికారులతో ఈ చర్చలన్నీ పూర్తయిన తర్వాత అధికారులు బయటకు వెళ్ళిపోయాక తర్వాత మంత్రివర్గ సహచరులతో కూడా విడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి వారు ఈ వారం 10 రోజుల్లో శాఖపై ఎలాంటి పట్టు సాధించారనే దాని మీద కూడా సత్య ఇంకొక విషయం చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు తక్షణమే ఈ 5 సంతకాలు 8 కీలక శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా ఏదైనా చర్యలు తీసుకునే దానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు 26 జిల్లాల్లో ఏదైతే దీనికి సంబంధించి రామ్కీ గ్రూప్ ద్వారా పార్టీ కార్యాలయాలు ప్యాలెస్లు కట్టిన వ్యవహారంపై ఏమైనా చర్చ ఉందా? సాధారణంగా గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది మొదటి కేబినెట్లో సమీక్షించుకోవడం సర్వసాధారణం. దీనిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలపైన కూడా చర్చిస్తారు. ముఖ్యంగా వైసీపీ కార్యాలయాలు 26 జిల్లాల్లో కూడా ఇంద్రభవనాలు తలపించే విధంగా వైసీపీ కార్యాలయాలు కట్టేయడం, వాటిలో ఒక్క కార్యాలయానికి మినహా ఏ కార్యాలయానికి కూడా అనుమతులు లేకపోవడం చూస్తే కనుక మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా అక్రమంగా అధర్మంగా జరిగినట్టుగా అర్థమవుతుంది. గతంలో కూడా ఏదైతే ప్రజా దర్బార్ ప్రజావేదికను కూల్చేసిన సమయంలో ముఖ్యమంత్రి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా చట్ట వ్యతిరేకంగా న్యాయబద్ధం కాని విధంగా ఈ భవనాన్ని నిర్మించారు, దీన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే కూల్చివేస్తామని ఏదైతే చెప్పారో దాదాపు అటువంటి అన్ని అంతకంటే ఎక్కువ అక్రమాలతో దాదాపు అది ప్రజాధనంతో నిర్మించి ప్రజోపయోగం కోసం ఉపయోగించుకోకుండా దాన్ని కూల్చివేశారు. ఇప్పుడు అక్రమంగా నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నిర్మించినటువంటి 26 జిల్లాల్లో అక్రమంగా నిర్మించినటువంటి ఎలాంటి అనుమతులు లేనటువంటి వైసీపీ కార్యాలయాలు, దానికి కూడా నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేవు. అదేవిధంగా రామ్కీ గ్రూప్ ఏదైతే ఉందో తమ అన్నయ్య సంస్థ దాంతో మొత్తం నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ మొత్తం చూస్తే కనుక 600 పైచిలుకు కోట్ల రూపాయల ఆస్తి విలువ మొత్తం అది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి జిల్లా కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఏదైతే కీలకమైన ప్రాంతాల్లో ఈ స్థలాలు తీసుకోవడం జరిగింది. కొన్ని సెజల్లో కొన్ని తిరుపతి లాంటి జిల్లాల్లో అయితే గతంలో ఏదైతే కొన్ని ఐటీ సంస్థలకు అదేవిధంగా కొన్ని పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో వాటిని కట్టేయడం జరిగింది. కొన్ని చోట్ల అయితే ప్రభుత్వ భూముల్లో పోరంబోకు భూముల్లో వాటిలో కూడా అక్రమంగా కట్టేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపైన కూడా సమగ్రంగా చర్చించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే గత 2 రోజులుగా ఇదే అంశం చాలా హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఇక్కడ నిర్మిస్తున్నారు తాడేపల్లిలో సీతానగరం సమీపంలో అని ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చిన తరుణంలో తర్వాత వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అక్రమాల అన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా చర్చ నడిచే అవకాశం ఉంది. వీటితో పాటు చాలా విభాగాల్లో కూడా అక్రమంగా ఉద్యోగులు పాతుకుపోయిన పరిస్థితి, వారికి జీతాలు ఇస్తున్నారు కానీ వారు అక్కడ పనిచేయని పరిస్థితి, ఇటువంటి వాటి మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రిటైర్ అయినటువంటి అధికారులు చాలా విభాగాల్లో ఇంకా కొనసాగుతున్నారు. వారందరినీ తక్షణం రిటైర్ చేసి అవసరమైతే కొత్తగా తీసుకోవడం మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోవాలి, మళ్ళీ కొత్తగా తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో A to Z గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి, అదే సమయంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి, చేయాల్సినటువంటి పనులకు సంబంధించి టైం బౌండ్లో ఎలా చేయాలనే దాని మీద చర్చకు వస్తాయి. వీటితో పాటు అతి కీలకంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణాన్ని ముందుగా అనుకున్నట్టు దశల వారీగా పూర్తి చేయడమా, లేదా ముందు పనులను ఏది ప్రయారిటీగా తీసుకోవాలి, ఏ విషయాల్లో ముందుకు వెళ్లాలనే దాని మీద కూడా కేబినెట్లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. పోలవరం విషయంలో కూడా పోలవరం సీఎం అయిన తర్వాత మొదటి పోలవరం రివ్యూకి వెళ్లారు ముఖ్యమంత్రి, తర్వాత అమరావతి స్వయంగా పరిశీలించిన పరిస్థితులు, ఈ 2 అంశాలు కూడా ఈ ప్రభుత్వానికి చాలా ప్రయారిటీ అంశాలు ఉన్న నేపథ్యంలో పోలవరాన్ని ఒక 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని కూడా చెప్పిన నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ్.